సో ARM చూసొచ్చాను ఇప్పుడే. ఇట్ వాస్ రియలీ యావరేజ్. చాలా మంచి ఎలిమెంట్స్ ని ఆగమాగం పట్టించారు అనిపించింది నాకైతే మాత్రం. టొవినో థామస్ కి 3 క్యారెక్టర్స్ ఉంటే మనం ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతాయి అనమాట. సినిమా మొత్తం కూడా ఒక ల్యాంప్ చుట్టూ జరుగుతూ ఉంటది. ఆ ల్యాంప్ కి టొవినో థామస్ వాళ్ళ వంశానికి లింక్ ఏంటి అనేది ముఖ్యంగా అది జరుగుతుంది అనమాట. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మనియన్ అనే క్యారెక్టర్ ని చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు. బట్ దానికి ఒక బ్యాక్ స్టోరీ గానీ అసలు ఏం జరుగుతుంది, ఆ రూల్స్ గానీ ఏవి సెట్ చేయలేదన్నమాట వరల్డ్ లో. అది అసలు అర్థం కాలేదు. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో అసలు ఏం జరుగుతుందో అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ వస్తుంది. ఆ క్యారెక్టర్ ని ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న అజయన్ కి చాలా బాగా కరెక్ట్ చేశారు అనిపించింది. అజయన్ కి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. వాళ్ళ తాత దొంగ అవడం వల్ల అందరూ తనని కూడా దొంగగా బ్రాండ్ వేస్తా ఉంటారు అనమాట. ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఆ ప్రాబ్లం తనని పర్మనెంట్ గా దొంగ చేసేస్తారంట. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఎట్లా తప్పించుకున్నాడు జనరల్ స్టోరీ. ఆ పర్టికులర్ పాయింట్ ని ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు అనుకునే లోపే చాలా బొక్కలు పెట్టుకున్నారు అనమాట. ముఖ్యంగా టొవినో థామస్ తప్పించి ఏ క్యారెక్టర్ కూడా అసలు ఇంట్రెస్టింగ్ కాదు కదా, అసలు ఏం అనిపించదు భయ్య నిజంగా. బసిల్ జోసెఫ్ ఉన్నాడు కానీ జస్ట్ ఏదో కామెడీ చేసినట్టు అనిపిస్తుంది. కృతి శెట్టి ఉన్నది కానీ జస్ట్ లవ్ ఇంట్రెస్టింగ్, అంతకంటే ఇంకేం అనిపించలేదు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయినా మనియన్ కి ఆ ల్యాంప్ తప్ప మిగతా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నా కానీ వాటి ఎక్స్ప్లోర్ చేయరు. ముఖ్యంగా మనియన్ కి ఆ పవర్స్ ఎక్కడ వచ్చినాయి, ఆ పవర్స్ ని ఫుల్ ఎక్స్టెంట్ గా ఎందుకు వాడలేదు, దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా గానీ ఓకే ఇలా ఉంది సిచ్యువేషన్, ఒక లిమిటేషన్ ఉందో, ఒక ఎక్స్టెన్షన్ ఉందో ఒకటి తెలుస్తుంది మనకి. దాని వల్ల సినిమాకి చాలా ప్రాబ్లం అయిందని నాకు అనిపించింది. అండ్ ఆల్సో సినిమా స్టార్ట్ అవడం కూడా ఒక వారియర్ గెటప్ లో ఉన్న టొవినో థామస్ టెక్నికల్ చెప్పాలంటే అది పెద్ద యూజ్ ఏం కాలేదు. గట్టి కొడితే విత్ ఇన్ 5 minutes లో టోటల్ బ్యాక్ స్టోరీ అంత ఈజీగా చెప్పేసి స్టోరీలోకి వెళ్ళిపోవచ్చు. దానికి సపరేట్ గా ఇంకొక గెటప్ అదంతా అసలు పెద్దగా యూజ్ అయితే గ్యారంటీ కాలేదన్నమాట. అండ్ సినిమా స్టార్ట్ అవడం కూడా ఒక రకంగా స్టార్ట్ అవుతుంది భయ్య నిజంగా. ఎట్లా అంటే నేనే సర్వాంతర్యామిని, నా వల్ల ఇదంతా జరుగుతుంది అనే ఒక కైండ్ ఆఫ్ వాయిస్ ఓవర్ తో జరుగుతుంది అనమాట. ఆ వాయిస్ ఓవర్ కి సినిమాకి సంబంధం ఏంటి అర్థం కాలేదు, నాకైతే అర్థం కాలేదు. సినిమాలో నాకు విపరీతంగా నచ్చిందంటే మాత్రం మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ నైట్ షాట్స్ అయితే మాత్రం గోల్డ్ భయ్య. ఈ సినిమాలో చాలా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. తెలుస్తుంది మనకి 1990s లో ఎలా ఉంది అండ్ ఆల్సో మనియన్ టైమ్ లో ఎలా ఉంది. ఇవన్నీ కూడా చాలా బాగా రీక్రియేట్ చేశారు అనిపించింది నాకైతే మాత్రం. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక కలరీ ఫైట్ ఉంటది. యాక్షన్ సీక్వెన్సెస్ ప్రతిదీ ఈ సినిమాలో చాలా బాగుంది. బట్ కలరీ ఫైట్ ఉమ్మేసింది భయ్య నిజంగా. మోకోబాట్ వాడినట్టున్నారు. ఆ పర్టికులర్ ఫైట్ సీన్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా వరకు కూడా రియల్ ఎఫెక్ట్స్ వాడినట్టు అనిపించింది కానీ CGI ఎక్కడెక్కడ వాడారో అక్కడ మాత్రం నిజంగానే తేడా కొట్టేసింది. అసలు తెలిసిపోతుంది ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వాడారు, ఇక్కడ ఉందని చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఆల్సో సినిమాలో ఒక ట్రెజర్ హంట్ ఎపిసోడ్ జరుగుతూ ఉంటది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టుకున్నారు. యాజ్ ఐ సెడ్ సినిమాలో ఆ ల్యాంప్ కన్నా మనియన్ క్యారెక్టర్ కున్న పవర్స్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. వాటిని ఎక్స్ప్లోర్ చేయకుండా ల్యాంప్ అన్నారు. ఆ ల్యాంప్ కూడా టెక్నికలీ చెప్పాలంటే అంత పెద్దది అంటున్నారు కానీ దాని గురించి ఎవరికి తెలియదు. అండ్ ఆల్సో ఎవరు అంత క్లారిటీ ఎవరు మాట్లాడలేదు. అసలు ఏంటి ఆ ల్యాంప్ కున్న ప్రాధాన్యత ఏంటి, దానికి ఉండే పవర్స్ అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు. అవి చెప్పకుండా చేయకుండా జస్ట్ ల్యాంప్ ఉంది, ఇది ఇచ్చిండు, ఇది తెచ్చేసుకోవాలని ఉన్నది తప్ప అసలు ల్యాంప్ కి ఇంత పవర్స్ ఉన్నాయి. నిజంగా చాలా ఇంపార్టెంట్ ల్యాంప్ అది. దాన్ని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయకుండా అజయన్ ప్లాట్ మీద ఇంకా డ్రాగ్ చేసినట్టు అనిపించింది తప్ప మిగతా ఏం అనిపించలేదు అనమాట. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ సినిమాలో చాలా ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేయలేదు. జనరిక్ కమర్షియల్ మీటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్లోర్ చేసేసి జనరిక్ సినిమా తీసారని నాకు అనిపించింది అనమాట. సో యా మ్యాన్, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ ARM. నాకైతే మాత్రం ఈ సినిమా పీకింది అనిపించింది భయ్యా. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి, చాలా వీడియోలు రాబోతున్నాయి. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.